మేడం. నమస్తే అండి. సో ఇప్పుడు ఫిబ్రవరి 7 కి తండ్రి సినిమా రాబోతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి. సో ఆ కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళిద్దరు కూడా నేచురల్ యాక్టర్స్ అని చెప్పాలి యాక్చువల్లీ. సో మూవీ కూడా స్టోరీ కూడా ఒక నేచురల్ స్టోరీ తీసుకున్నారు కాబట్టి డెఫినెట్ గా మన ఒక ఎవ్రీ ఆడియన్స్ ఒక నేచురల్ గా ఫీల్ అయ్యి బయటకు వస్తారని అయితే అనిపిస్తుంది అండి. సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని కూడా అంటున్నారు. సో ఆ నేమ్ కు తగ్గట్టు అనిపిస్తుంది. అవునండి. ఆవిడైతే ఎక్కడ కానీ ఒక యాక్టర్ లాగా ఒక లేకపోతే ఆమె ఎంత పైకి ఎక్కినా కూడా ఒక ప్రౌడ్ ఫీల్ తోటి ఎప్పుడు బిహేవ్ చేయరు. సో డెఫినెట్ గా ఆవిడైతే నేచురల్ గా అనిపిస్తారు. కొంచెం లేడీ పవర్ స్టార్ అన్న బిరుదు కూడా ఆమెకి ఓకే అండి. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ మనం లవ్ స్టోరీ సినిమా చూసాం. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా. సో అసలు ఎట్లా అనిపిస్తుంది ఇద్దరు కాంబినేషన్? కాంబినేషన్ అనేది అదే చెప్తున్నాను కదండి, క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి కూడా మనం చూసిన ట్రైలర్ వైజ్ అయితే నేచురల్ గా అనిపిస్తున్నాయి. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అమ్మాయి ఆ అమ్మాయిలో వాళ్ళని, ప్రతి ఒక్క అబ్బాయి ఆ అబ్బాయిలో తనని ఎక్స్పెక్ట్ చేసుకుని మిడిల్ క్లాస్ వాళ్ళు మేబీ మాక్సిమం వాళ్ళని ఫీల్ అయ్యి బయటకు వస్తారని అయితే అనిపిస్తుంది. సాయి పల్లవిలో మన బెస్ట్ క్వాలిటీ ఇదేరా అంటే ఇది ఏం చెప్తారు? బెస్ట్ క్వాలిటీ అంటే తన అదే అండి, ప్రౌడ్ ఫీల్ అయితే ఎప్పుడు ఎక్కడ చూపించదు. అది ఎంత పెద్ద వాళ్ళైనా చిన్న వాళ్ళైనా తన ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తుంది. సో తన ఇదేంటి యాక్టింగ్ కూడా నేచురల్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో ముందుగా సాయి పల్లవిని అనుకున్నారంట హీరోయిన్ అని. సో ఒకవేళ ఈమె చేస్తుంటే ఆ క్యారెక్టర్ సెట్ అయ్యేది అనుకుంటున్నారా? ఇప్పటి వరకు మనం చూసిన దాని వరకు అయితే కాదండి. ఏ సినిమా అయినా మనం ఒకరిని చూసేసాం కాబట్టి ఆల్రెడీ అందులో వాళ్ళు ఎలా ఉంటారని అయితే మనం చెప్పలేము. మేబీ తను రాకుండా తినే చేసుంటే అప్పుడు వేరే ఉంటుందేమో. అది ఇప్పుడు ఈ తండ్రి సినిమాని రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీస్తున్నారంట. Yeah. సో ఎట్లా ఉండబోద్ది అనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇలాంటి ఒక రియల్ స్టోరీ రియల్ గానే ఉంటుందండి. అంతే, ఇంకేం లేదు. అంటే ఒక క్రియేట్ చేసి ఒక స్టోరీ అక్కడ వాళ్ళు యాక్ట్ చేసినట్టు అనిపించకుండా రియల్ గా అక్కడ జరుగుతుంది, మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది అనేసి మా సాంగ్స్ feeling. ఎట్లా అనిపిస్తున్నాయి? డిజిటల్ సాంగ్స్ చాలా బాగున్నాయండి, మాకు చాలా అట్రాక్ట్ అయ్యాయి. మేము మ్యూజిక్ లవర్స్ ఇంకా. సో ఆ సాంగ్ పర్ డే ఈజీగా మేము 2 to 3 times ఆ సాంగ్ వింటూ ఉంటాము. మా రింగ్ టోన్స్ కూడా అదే ఉంది ప్రజెంట్ అయితే. మంచిగా అనిపిస్తుంది.